సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన గ్రామ పీడీ గారికి, ఏపీడీ గారికి, మండల ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, ఇక్కడికి వచ్చిన సిబ్బందికి మరియు వేతనదారులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులు మరియు 2024 జనవరి నుంచి జూన్ వరకు మండలంలో పంపిణీ చేయబడిన సామాజిక భద్రత పెన్షన్ల మీద సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీకి సంబంధించి 9వ తేదీ మండలంకి వచ్చి 23 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన అనంతరం ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఆ గ్రామంలో గుర్తించిన అంశాలన్నీ కూడా రిపోర్ట్ రూపంలో చదివి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ చెప్పడం జరిగింది. అదే రిపోర్ట్ను ఇక్కడ మన పీడీ డ్వామా గారి దృష్టికి నిర్ణయాల నిమిత్తం అనేది తీసుకురావడం జరిగింది. మనకు మండలంలో 20 గ్రామ పంచాయతీలకు గాను ఉపాధి హామీ ద్వారా ఈజీఎస్లో 1889 పనులకు గాను 6,01,56,497 రూపాయల వేతనాల రూపంలో, తర్వాత 87,78,832 రూపాయలు మెటీరియల్ రూపంలో, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 26 పనులకు గాను 1,820 రూపాయలు వేతనాల రూపంలోను, 2,26,65,746 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగింది. వీటితో పాటు సర్వశిక్షణ అభియాన్ ద్వారా ఒక పనికి 90,000 రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం మండలం మీద ఈ 3 డిపార్ట్మెంట్లకు గాను 9,16,93,824 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీని మీద గత 10 రోజులుగా సామాజిక తనిఖీ అనేది గ్రామ పంచాయతీల వారిగా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతము ఇక్కడ ఈ జరిగిన గ్రామాల వారీగా ఈ గ్రామ పంచాయతీల వారీగా రిపోర్ట్ అనేది చదివి వినిపిస్తారు. ఆ చదివి వినిపించిన క్రమంలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ప్రజావేదికలో అందుబాటులో ఉండగలరని చెప్పి తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి ఒకసారి మన పీడీ డ్వామా వారు మాట్లాడిన తర్వాత ప్రారంభించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. సరే సార్. మొట్టమొదటి గ్రామ పంచాయతీ గంగనపల్లి రిపోర్టు డిఆర్పి నాగరాజు చదివి వినిపిస్తారు. నమస్కారం. మొదటగా గంగంపల్లి గ్రామ పంచాయతీ నివేదిక ఉపాధి హామీ పథకం కింద 1/4/2023, 31/3/2024 మధ్య కాలంలో 25 పనులకు గాను 29,10,992 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రికార్డులన్నీ ఇచ్చారు. గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. పంచాయతీ కార్యదర్శి గారు 23 మంది ఏతదారులు హాజరు కావడం జరిగింది మరియు దండోరా కూడా వేపించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కింద 25 పనులు జరిగినాయి. అమృత్ సరోవర్ 1, పెరిపెరల బండు 6, పారం పనులు 2, రింక్రెంచెస్ 2, సిల్క్వామ్ షెడ్ 1, ఫీడర్ ఛానల్ 2, హార్టికల్చర్ 8 పనులు చేయడం జరిగింది. అది 4 పనుల వివరాలు సార్. అది కూడా 5 వచ్చేసి 13 వచ్చేసి 610847 సార్ అమృత్ సరోవర్ వరకు సంతోష్ నాయక్ అనే అతనికి 5 రోజులకు సంబంధించి మస్టర్లో సంతకాలు లేకుండా వినతి లేకుండా పేమెంట్ చేశారు. మీరు ఇక్కడ మళ్ళా నాకు రమ్మారెడ్డి ఇస్తాడు. మళ్ళా నేను రికార్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వస్తే ఇంక నేను రాసేదంతా మీరు చూస్తే ఎట్లుంటుంది. చెప్పు వీళ్ళు అక్కడ సార్ వాళ్ళు పనికి వస్తున్నాను. ఎవడండి ఫోటోలు చూపిస్తున్నారు సార్. వాళ్ళది ఇంటి డోర్ పిలిచిపోయి కానీ చూపిస్తున్నారు. ఏమన్నారు డోర్ డోర్లో లెటర్ తీసుకున్నాం సార్. వాళ్ళ దగ్గర పని చేసాము, సంతకం చేయడం మర్చిపోయామని చెప్పి లెటర్ ఇచ్చారు. ఓకేనా? అట్లా నిదానంగా మీరు చెప్తే దాన్ని బట్టి నేను రాస్తా. మీరు ఏం చెప్పలేదు అనుకో ఈ రికవరీ పెట్టేస్తా.
నెక్స్ట్ కూడా సుజాత అనే 2 రోజులకు సంబంధించి మొత్తం సంతకాలు కూడా పేమెంట్ ఇచ్చారు. ఈ వేతన దాన్ని కూడా మనం కలవడం జరిగింది. రిటర్న్గా కూడా లెటర్ తీసుకున్నాం దగ్గర. నెక్స్ట్ 15 హార్టికల్చర్ సార్. ఇది రైతుకు సంబంధించి 150 మొక్కలు పిక్నిక్ ప్లాంటింగ్ చేశారు. ప్రస్తుతం తాడీరు సార్ ప్లాంటేషన్ 90 మొక్కలకి ఇచ్చారు వాచిన వాడు. ప్రస్తుతం మనకు 78 ఉన్నాయి, 12 మొక్కలు లేవు. అంటే 3 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇది రైతు కూడా చనిపోయారు. నెక్స్ట్ ఇది పెరిఫెరల్ ఫండ్ సార్. కృష్ణప్ప పొలం సంబంధించి ఇది టెన్స్ వచ్చేసి 604 మీటర్లు రికార్డ్ చేశారు. ప్రస్తుతం మనకు పని ప్రదేశంలో 585 మీటర్లు ఉంది. 19 మీటర్లు తగ్గింది సార్. ఇది సంబంధిత రైతు వచ్చేసి గ్రామ సభకు వచ్చి వర్షాలు పడ్డాయి, కొంచెం కూడిందని చెప్పి తెలిపారు. ఎరువులు లెటర్ ఇచ్చున్నారు. నెక్స్ట్ కూడా సేమ్ ఇష్యూ సార్. ఇది వెంకటరాముడు పొలం సంబంధించి 654 మీటర్లు రికార్డ్ చేశారు. ప్రస్తుతం 579 మీటర్లు ఉన్నారు. నెక్స్ట్ పంచాయతీ వానవాళ్ళ తాండ. దీనికి సంబంధించి 11 పనులు చేశారు సార్. 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. రికార్డ్స్ అన్నీ ఇచ్చారు. ఫ్యాబ్రికేషన్ చేశారు. పదమూడు వచ్చేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఇది 3 క్యూబిక్ మీటర్లకు అదనంగా పేమెంట్ చేశాం సార్. క్యాలిక్యులేషన్ అంటే ఏమి అది 661 అడుగుతుంది. నెక్స్ట్ గవర్నవర్పల్లి జీబీ సార్. మొదటి సార్ మొత్తం 14 పనులకు కానీ అన్ని విభాగాలకు సంబంధించి 14 పనులకు కానీ 22,36,739 ఖర్చు జరిగింది. అంతే సార్. 22 లక్షలు. గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గారు మొత్తం 30 మంది వేతనాలు హాజరు కాలేదు సార్. 3 అంశము కేటగిరీ వారీగా పన్ను వివరాలు సార్. 4 వర్గడి వారీగా పన్ను వివరాలు. 5 అంశం మొత్తం 600 జాబ్ కార్డు మంజూరు చేస్తున్నారు. అందులో 440 జాబ్ కార్డు యాక్టివ్ ఉంది కలవు. 1/4/2023 నుంచి 31/3/2024 మధ్య కాలంలో 213 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. 6 అంశము క్యాష్ వారీగా జాబ్ కార్డు వివరాలు. 213 జాబ్ కార్డులలో 9 కుటుంబాల వారు మాత్రమే 100 రోజులు పూర్తి చేస్తుంది జరిగింది. 7 అంశం పని కొరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు సార్. 7 సార్. 7 రిజిస్టర్లో ప్రింటెడ్ మాత్రమే ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నారు సార్. మాన్యువల్ రిజిస్టర్ మాత్రం ఆడిట్ ఫీడ్ వరకు చేస్తున్నారు సార్. 12 అంశం రోజుగార్ దివాస్ నిర్వహిస్తున్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ హైవేలో ఉంది నీకు. వర్క్ ఫైల్లో కూడా ఫొటోస్ తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి సార్. అన్నీ బాగున్నాయా? ఫొటోస్ తప్ప మిగతా అన్ని బాగున్నాయంటే వెరీ గుడ్. ఫొటోస్ మాన్యువల్ ఫొటోస్ పెట్టారు సార్. నోట్ ఫోటోలు పెట్టారు. ఫొటోస్ మాన్యువల్ ఫోటోలు పెట్టారు సార్. 14 అంశం 13 అంశం సార్. జియో ట్యాగ్డ్ ఫోటోస్ పెట్టారు. లేదు సార్. అంటే పని జరగక ముందు మాత్రం నోట్ క్యామ్ ఫోటో పెట్టారు సార్. మీకు పని జరుగుతున్న ఫోటోలు మాత్రం మాన్యువల్ ఫోటోలు ఉన్నాయి. పెట్టారు కదా.
14వ అంశము నేమ్ బోర్డులకి పేమెంట్ చేయలేదు, ఒక్క పని తప్ప అది కూడా శిలాఫలకం ఏర్పాటు చేశారు సార్. మిగిలిన పనులు వద్ద ఏర్పాటు చేయలేదు, నేమ్ బోర్డు పేమెంట్ కూడా చేయలేదు సార్. పని 15వ అంశం సార్, పని గుర్తింపు సంఖ్య 14875 సార్. పర్ఫెక్ట్ ట్యాక్ పనికి సంబంధించి క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇది 15వ అంశం సార్, 15 అంశం క్యాల్కులేషన్ మిస్టేక్. అవును సార్. ఇది చెల్లించవలసింది సార్ కూలీలకి. క్యాల్కులేషన్ మిస్టేక్ అన్నది, క్యాల్కులేషన్ మిస్టేక్ అంటే మరి చేయలేదు. అవును సార్, జరుగుతుంది. సిమ్యులేషన్ ఎట్లా క్యాల్కులేషన్ మిస్టేక్ అంటే రికవరీ ఆన్గోయింగ్ వర్క్ మళ్ళీ చెల్లిస్తామని అంటున్నారు. పాసిబుల్ నేనైతే పాసిబుల్ అయితే పాసిబుల్ రాదు. దాంట్లో నాకు రికవరీ రాదు. క్యాలిక్యులేషన్ మిస్టేక్ లెస్ పేమెంట్ చేస్తారు కూలీలకు పోవాలి. అది యాడ్ చేసి నెక్స్ట్ ఇయర్ కానీ కలిపి లెస్ కాబట్టి ఎక్సెస్ అయితే రికవర్ చేసేది. వచ్చి 17 పిఆర్ సంబంధించిన ఖర్చులు వివరాలు సార్. ఒకే ఒక పని చేపట్టారు, ఎటువంటి తేడా లేవు సార్. ఇది వడిగేపల్లి మొదటి నిమిషం ఖర్చులు వివరాలు సార్. మొత్తం 68 పనులకు గాను 53,302,000 రూపాయలు ఖర్చు చేశారు. 2 అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. పంచాయతీ కార్యదర్శి గారు, సర్పంచ్ మొత్తం 13 మంది, వారితో పాటు 13 మంది హాజరు కావడం జరిగింది. కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. బాగుంది వాళ్ళు వెలుగు కాదు వర్షం పడితే మన హాల్లో మీటింగ్ అయిపోయింది. ఐదో అంశం మొత్తం 632 జాబ్ కార్డులు మంజూరు చేసి ఉన్నారు. అందులో 545 కుటుంబాలు యాక్టివ్ నందు ఉన్నాయి. ప్రస్తుత ఆడిట్ పీరియడ్ నందు 351 జాబ్ కార్డుల వరకు పనిచేసి ఉన్నారు సార్. 6 కేటగిరీ వారిగా జాబ్ కార్డుల వివరాలు క్యాస్ట్ వారీగా 20 జాబ్ కార్డు కుటుంబాల వారికి 100 అనేది పనులు కల్పించారు సార్. 7 అంశం డిమాండ్ తీసుకొని పనులు కల్పిస్తున్నారు, రసీదు అయితే ఇవ్వడం లేదు. 8 జాబ్ కార్డు అప్డేషన్ చేయడం లేదు సార్. 9 అంశం ఈసీగా సార్ 8 సార్. 8 జాబ్ కార్డు ఎందుకు చేయడం లేదు బాబు? వీళ్ళు అసిస్టెంట్ చేయలేదండి కదా. 351 జాబ్ కార్డులు ఉన్నాయి. సామాజిక తనిఖీ కూడా ఇంటికి పరిచయం. అందులో ఏ ఒక్క జాబ్ కార్డులో వేతనదారులు నమోదు చేయలేదు. చేయలేదు కదా.
అవి డేట్ అయింది వేరే దాంట్లో పుస్తకంలో రాయాలి. ఏమంటే 5 years కంటే వచ్చిన వాళ్ళు ఉండరు. 20 అయినా దొరుకుతాయి కదా, అన్నీ చేయాలి. ఇక్కడ ఏం రాసి ఏ ఒక్క జాబ్ కార్డు కూడా చేయలేదు. పెనాల్టీ చేసినాము ఒకటే. 9 వచ్చి ఈజీగా చెక్ మెజర్మెంట్ 68 పనులలో 53 పనులు చేశారు సార్. 55 పనులు చేశారు, 13 పనులు చేయలేదు. హౌసింగ్ పనులు చేయలేదు సార్. 10 మస్ట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సార్. 11 7 రిజిస్టర్లలో 5/6/2021 వరకు అప్డేట్ చేస్తున్నారు. 3వ రిజిస్టర్ అయితే ఇంకా ఇవ్వలేదు సార్. రిజిస్టర్ నెంబర్ 3 కూడా ఇవ్వలేదు ఇంకా. పరిణామం అయితే రోజుగార్ దివాస్ అయితే నిర్వహిస్తున్నారు సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. 13 అంశం వర్క్ ఫైల్లో 14 అంశాలు కానీ 12 అంశాలు ఉన్నాయి సార్. పూర్తిగా ఈ ఫొటోస్ పని చెప్తున్న ఫోటోలు మాన్యువల్ ఫోటోలు పెడుతున్నారు. బిఫోర్ ఫోటోలు మాత్రం నోట్ క్యామ్ ఫోటోలు ఉన్నాయి సార్. అన్నిటికీ నోట్ క్యామ్ ఫోటో ఉన్నాయి సార్. బిఫోర్ మాన్యువల్ ఫోటోలు అంటే పని జరగకముందు ఫోటో అయితే పెట్టినా సార్. నోట్ క్యామ్ ఫోటోలు ఉన్నాయి సార్. పని జరుగుతున్నట్టు మాత్రమే మాన్యువల్ ఫోటోలు పెట్టారు. నోట్ క్యాంప్ పెట్టండి అంటాడు. ఫస్ట్ పంచాయతీలు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఇవి వర్క్ సైడ్ బోర్డులకి అయితే 10 పనులు వరకు ఉన్నాయి సార్. 55 పనులు వరకు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది సార్. పేమెంట్ కూడా చేయలేదు వీటికి. 68 పనులు జరిగినాయి. అవును సార్. 10 పనులు హార్టికల్చర్ 8 పనులు మాత్రమే పేమెంట్ చేసి ఏర్పాటు కూడా చేశారు సార్. వీళ్ళు ఇంకా 58 పనులకి ఏర్పాటు పేమెంట్ చేయలేదు, ఏర్పాటు కూడా చేయలేదు. సార్ క్యాల్కులేట్ మిస్టేక్ సార్ ఇది. పదహారు కూడా క్యాల్కులేట్ మిస్టేక్ సార్. ఇది కూడా సేమ్ సార్. క్యాల్కులేట్ మిస్టేక్ సార్. 16 అంశం కూడా. పదిహేడు అంశంలో ఇది మస్టర్లో సంతకాలు లేవు సార్. 4 రోజులకు సంబంధించి చేయమన్నారు. క్యాల్కులేట్ మిస్టేకే సార్. ఇది కూడా లెస్ పేమెంట్ సార్. అంటే మళ్ళీ చేయడానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా అలవాటు 60% పైన వర్క్ జరిగింది సార్. హార్టికల్చర్ సార్. నెక్స్ట్ 17 ఇది మస్టర్ నందు సంతకాలు లేవు సార్. డోర్ విజిట్కి వెళ్ళినప్పుడైతే మేము పని చేసినప్పుడు డబ్బు వేతన అయితే మాకంటే అని తెలియదు. గ్రామ సభ కింద హాజరు కాలేదు సార్. 482 సార్. 480 సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఇది కూడా 18 కూడా ఫస్ట్ నందు సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. 19 కూడా సేమ్ సార్. 20 ఇది సిల్కామ్ షెడ్కి సంబంధించి 1.10 నందు 3 మీటర్లు తక్కువ 21 క్యూబిక్ మీటర్ తేడా రావడం సార్. 29 క్యూబిక్ మీటర్.
స్క్వేర్ మీటర్. ఏదంటే సీసీనా? సీసీ 1/10 సార్ ఇది. 1/10 మొత్తం ఎంపీ ప్రకారం 94 స్క్వేర్ మీటర్ పేమెంట్ చేశారు సార్. పర్మిషన్ అంతా 65 స్క్వేర్ మీటర్ కాదు, మిగిలిన 30 స్క్వేర్ మీటర్ తక్కువ రావడం జరిగింది. విన్నారు సార్ లోపల. ఢిల్లీలో కూడా రికార్డ్ మొక్కలు జరిగింది. పని ప్లేస్ ముందు 20 మొక్కలు ఉన్నాయి, 68 మొక్కలు లేవు సార్. ఇది ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ సార్. 68 మొక్కలు 20 ఉన్నాయి. సార్ పార్టిపరేషన్ 39 ఉన్నాయి, 21 మొక్కలు లేదు సార్. క్యాజువాలిటీ ఉన్న మొక్కలు 55% సేమ్ సార్. 23 నరసింహారెడ్డి 5కు 72 ఇచ్చారు, 42 ఉన్నాయి, 30 లేవు సార్. GPO గ్రామ పంచాయతీ పోలేదు సార్. చదువు 133 పనులకు సంబంధించి 50,65,700 కట్ చేశారు సార్. సెకండ్ గ్రామ సభ నిర్వహించడం. 3 వచ్చేసి మనం 2 వంతుల పనులకు సంబంధించి ఇంకేసి సార్ 45,4,700 కట్ చేశారు. 4 వచ్చేసి పనుల వివరాలు సార్. ఇది 130 పనుల వివరాలు కేటగిరీ ఐదు వచ్చేసి 9 గంటల వరకు పనులు చేశారు సార్. ఇందులో 3 వ్యాపారం కలిసారు, 18 మంది నెక్స్ట్ 6 వచ్చేసి అందులో జాతి వరకు రాయడం చేశారు, 26 జాబితాలు అందులో పని పూర్తి చేశారు. 7 వచ్చేసి డిమాండ్ చేసుకుంటూ 8 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి.
ఏమి ఫీల్డ్ అసిస్టెంట్ ఆదినారాయణ ఈ రెండేనా? రెండే సార్. కాదు తిరుగునట్టు వచ్చేసి రిజిస్టర్లు సార్. ఏమంట పని కదా అన్నీ ఎంక్వైరీ చేయండి చేసే తర్వాత వర్క్ కూడా నిర్వహిస్తున్నాం సార్. ఒకదానికి పేమెంట్ చేశారు. తర్వాత పట్టాలు వచ్చేసి 12 వర్కుల్లో ఒక వర్క్ సంబంధించి నెంబర్ పేమెంట్ చేశారు. ఇందులో నెంబర్ కూడా సార్ 16, 6, 24 వర్క్ సార్ 60,000 సార్ డిపాజిట్ ఈసీ రిపోర్ట్ కూడా ఇచ్చారు కొండాపురం పంచాయతీ మొదటి వచ్చేసి ఖర్చు వివరాలు సార్. రెండోది గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది. మూడో అంశం వచ్చేసి 29 పనుల వివరాలు. సరే ఏవో గారు సార్
వచ్చేసి టోటల్ జాబ్ కార్డుల్లో 231 మంది కలవడం జరిగింది. 54 మంది అందుబాటులో లేరు. 5వ అంశం వచ్చి ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారి యొక్క వివరాలు సార్. ఇక్కడ వచ్చి 14 కుటుంబాలు మాత్రమే 100 డేస్ కంప్లీట్ చేయడం జరిగింది. జరిగింది 36,36,127 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండోది గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కావడం జరిగింది. 3వ అంశము 29 పనుల వివరాలు. పదహైదు అంశం మస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. నర్సమ్మ అనే వ్యక్తికి. ఓకే సార్. తర్వాత 16 అంశం కూడా సేమ్ సార్. మస్టర్లో సంతకం లేకుండా 40,000 అనే ఆమెకి హార్టికల్చర్ పేమెంట్ చేశారు. ఇదైతే డోర్ టు డోర్ లో విచారిస్తే వాటిని వాడు పేమెంట్ తీసుకోవడం జరిగిందని 100% ప్లాంటేషన్ కూడా సర్వేవల్ ఉంది సార్ ఇక్కడ. తర్వాత అంశం కూడా సేమ్ సార్. ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్. 16 మస్టర్లో సంతకం లేదు సార్. ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి వాటిని వాడు పేమెంట్ చేశారు. సేమ్ సార్. ఇది కూడా హార్టికల్చర్. 18 వచ్చేసి ఎంపీడో సార్ విజిట్ చేశారు సార్. అక్కడ గ్రీన్ పెన్ లో లైన్ వేసినప్పటికీ దాని మీద సైన్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. నేను రోజు పెట్టేసినారా? లేదు సార్, శనివారం పెట్టించుకుంటారు సార్. కొంచెము ఆ ఒక రోజు పేమెంట్ మాత్రం పెట్టించేసాను సార్. పనులు ఖర్చుల వివరాలు సార్. 29,59,620 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం వచ్చి గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది సార్. ఇక్కడ ఏఓ గారు, ఈఓపిఆర్డి గారు. తర్వాత 3వ అంశం 27 పనుల ఖర్చుల వివరాలు, వాటికి సంబంధించిన పనుల వివరాలు సార్. వర్గేడి వారిగా రాయడం జరిగింది. 4 మంది కలవడం జరిగింది. 36 మంది అయితే అందుబాటులో లేదు, కారణం కలవలేదు. 5వ అంశం ఎస్సీ ఎస్టీ అదర్ సంబంధించిన కమ్యూనిటీ వారీగా జాబ్ కార్డ్ డీటెయిల్స్ సార్. వర్క్ చేసి వచ్చి 100 డేస్ 14 జాబ్ కార్డు మాత్రమే 100 డేస్ కంప్లీట్ చేయడం జరిగింది. 16వ అంశం వచ్చి డిమాండ్ తీసుకొని రసీదులు ఇవ్వడం లేదు సార్. ఇక్కడ డిమాండ్ అయితే ఇస్తున్నారు కానీ తిరిగి రసీదు ఇవ్వడం లేదు. 7వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే చేయలేదు సార్. ఇక్కడ 8వ అంశము ఈసీ గారు 25 ఎంబుక్లో చెక్ మెజర్మెంట్ చేశారు. 2 మాత్రమే చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 9వ అంశం మస్టర్ వెరిఫికేషన్ చేయవలసిందిగా చేయడం జరిగింది సార్. అవును సార్. 9వ అంశం 11 రోజ్గార్ దివస్ సంబంధించి మీటింగ్ మినిట్స్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా చూపించలేదు సార్. సార్ ప్రజెంట్ ఆడిట్ పీరియడ్ అంతా ఆమెదే సార్. ఆమె లేదనేసి మనం వాళ్ళ పేరు రాసే సార్. అయితే సబ్మిట్ చేయడం జరిగింది సార్. రీప్లాంటేషన్ చేసుకుంటామన్నారు. 90 మాడి మొక్కలు దాచారు, రికార్డ్ చేశారు. అయితే పిల్లలు లెక్కిస్తే 63 ఉన్నాయి, 25 మొక్కలు లేవు సార్. సార్ 15వ అంశం వచ్చేసి జయమ్మ అనే రైతు పొలానికి 153 మొక్కలు డాక్యుమెంట్ రికార్డ్ చేశారు. 128 ఉన్నాయి సార్. 25 మొక్కలు మాత్రమే లేవు సార్. ఇది రీప్లాంటేషన్ చేసుకుంటామని తెలియదు.
పదారాంశం కూడా ఉత్తప్పనే రైతుకు 132 మామిడి మొక్కలు నాటినట్టు రికార్డ్ చేశారు. 112 ఉన్నాయి, 20 లేవు సార్. ఇవి కూడా రీప్లాంటేషన్ చేసుకుంటారని తెలిపారు. సార్ ఇక్కడ మస్టర్ లో సంతకం కానీ హాజరు కానీ లేకుండా సిఓ గారు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. తర్వాత కూడా సేమ్ సార్, ఇది కూడాను మస్టర్ లో హాజరు కానీ సంతకం కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. ఇంకా సిఓ మిస్టేక్స్ 2 ఉన్నాయి సార్, 17, 18. సార్ 25 వరకు మస్టర్ మిస్టేక్లే సార్. సార్ ఎక్కువ పేమెంట్ చేశారు సార్. తర్వాత కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్, ఇది కూడా ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఇరవై 29 కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. అవును సార్. సార్ 30 అంశం క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. అయితే టీఏ గారు పొరపాటుగా డెప్త్ రికార్డ్ చేయకోకుండా లెంత్ విట్టేసి క్వాంటిటీని డెప్త్ ప్లేస్లో వేశారు సార్. అందుకని అబ్జర్వేషన్ పాయింట్ కింద రాయడం జరిగింది సార్. అబ్జర్వేషన్ పాయింట్ సార్, అంటే డెప్త్ రికార్డ్ చేయలేదు సార్, డైరెక్ట్ క్వాంటిటీ డెప్త్ ప్లేస్లో వేశారు. లాస్ ఏం లేదు సార్, కానీ అమౌంట్ రికార్డింగ్ ప్రాపర్గా లేదు సార్.
పేమెంట్ చేశారు. ఫీల్డ్లో కూడా నేమ్ బోర్డు ఉన్నాయి సార్. 32 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సచివాలయ బిల్డింగ్ రావడం జరిగింది సార్. ఓన్లీ ప్లాస్టింగ్ మాత్రమే. వీటిని భౌతికంగా పరిశీలించి కొలత పీరియడ్ జరిగింది. ఎటువంటి తేడాలు లేవు సార్. మీకు వస్తా. థ్యాంక్ యూ. సార్ మల్లాపల్లి సార్. ఫస్ట్ పాయింట్ ఖర్చుల వివరాలు సార్. ఎన్ఆర్ ఏజెన్సీకి సంబంధించి 111 పనులు చేశారు. 111 పనులకు గాను 28,75,039 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో పాయింట్ గ్రామ సభకు అభ్యర్థులుగా హాజరు కావడం జరిగింది. మూడో పాయింట్ వచ్చేసి 111 పనుల వివరాలు కేటగిరీ వారిగా రాయడం జరిగింది సార్. నాలుగో పాయింట్ వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు సార్. ఇక్కడ జాబ్ కార్డులు వచ్చేసి అప్డేషన్ చేయవలసి ఉండగా చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఐదో పాయింట్ వచ్చేసి క్యాస్ట్ వారిగా జాబ్ కార్డుల వివరాలు రాయడం జరిగింది. ఆరో పాయింట్ వచ్చేసి పని కొరకు డిమాండ్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు తిరిగి రసీదులు ఇవ్వలేదని చెప్పేసి డోర్ టు డోర్ నందు విచారించడం జరిగింది. ఏడో పాయింట్ వచ్చేసి రోజుగార్ దివాస్ మీటింగ్ వచ్చేసి ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్టర్ నిర్వహించలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఎనిమిదో పాయింట్ వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు 2 రకాల రిజిస్టర్లు నిర్వహించారు. మిగిలిన 5 రిజిస్టర్లు వచ్చేసి నిర్వహించలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. 9వ పాయింట్ వచ్చేసి ఇక్కడ మస్టర్ వెరిఫికేషన్ అధికారులు వచ్చేసి మస్టర్ వెరిఫికేషన్ చేసినట్లు మస్టర్లో సంతకాలు చేయాలి. కానీ ఏ యొక్క అధికారి కూడా సంతకాలు చేసినట్లు లేవు సార్ మస్టర్లను. 9వ పాయింట్ సార్. సార్ 14వ పాయింట్ వచ్చేసి ఇక్కడ మస్టర్లో వచ్చేసి వాళ్ళు 4 డేస్ పనిచేశారు. కానీ మొత్తం 12 దినాలు వేసేటప్పటికి వచ్చేసి 5 రోజులకు వేసి 1 రోజు అదనంగా పేమెంట్ చేశారు. గ్రామ సభకుల వల్ల మా హాజరు కాలేదు సార్. 15వ పాయింట్ సార్. ఇక్కడ మస్టర్లో వచ్చేసి వాళ్ళు పని చేసినట్లు వచ్చేసి హాజరు దగ్గర వచ్చేసి డ్యాష్ పెట్టేశారు సార్. కానీ సంతకం చేపించి పేమెంట్ చేశారు. మీరు కరెక్ట్గా వ్యాలిడ్ రీజన్ చెప్తే నేను ఏదైనా చెప్తాను. అంతేగాని ఊరికే నేను వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు చేస్తారంటే అంతేకాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ చూపించాలా, లేదంటే నేను రికవరీ ఏం చేయలేము. 16వ పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 17 కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. సార్ 18వ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అని చెప్పేసి 1 డే పేమెంట్ చేశారు సార్. కానీ ఇక్కడ డోర్ టు డోర్ అంటే విచారిస్తే వచ్చేసి వాళ్ళైతే ఉపాధి పనులకు పోలేదని చెప్పేసి తెలియజేశారు సార్. సార్ అది ఎస్సీ వాళ్ళు పనిచేశారని చెప్పారు కానీ మనకి అంటే మార్చిలో వాళ్ళు పనిచేశారు సార్. కానీ ఏప్రిల్లో వచ్చేసి వాళ్ళు పనికి పోయినారని చెప్పేసి అన్నారు. కానీ మనకి మార్చిలో జరిగింది సార్ అక్కడ వర్క్. సార్ ఇక్కడ పార్వతమ్మకు వచ్చేసి 31 రోజులకు హౌసింగ్ కట్టుకున్నట్లు పేమెంట్ చేశారు సార్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫీల్డ్ అంతా చూస్తే ఓల్డ్ హౌస్ రీమాడలింగ్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్.
గడ్డం తాండకు సంబంధించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సార్ ఖర్చుల వివరాలు. ఎన్ఆర్ఈజెస్ సంబంధించి వచ్చేసి 153 పనులు చేయడం జరిగింది. 15,54,140,140 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో పాయింట్ వచ్చేసి గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కావడం లేదు. మూడో పాయింట్ వచ్చేసి పనుల వివరాలు కేటగిరీ వారిగా రాయడం జరిగింది. నాలుగో పాయింట్ వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు. ఇక్కడ జాబ్ కార్డులు అప్డేషన్ చేయవలసిందిగా చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆరో పాయింట్ వచ్చేసి క్యాస్ట్ వారిగా జాబ్ కార్డుల వివరాలు రాయడం జరిగింది. ఏడో పాయింట్ వచ్చేసి రోజుగార్ దివాస్ మీటింగ్లు వచ్చేసి ఏర్పాటు చేశారు. రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ 7 రకాల రిజిస్టర్లు కూడా అప్డేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ వెరిఫికేషన్ అధికారులు వచ్చేసి 50% చేశారు సార్. 50% వచ్చేసి చేయలేదు సార్. 10వ పాయింట్ వచ్చేసి వర్క్ ఫైల్ వచ్చేసి 14 డాక్యుమెంట్లు నిర్వహించడం జరిగింది. 11వ పాయింట్ సార్, ఇక్కడ ఈసీ చెక్ మెజర్మెంట్ వచ్చేసి 53 పనులు వచ్చేసి 32 పనులు చేయడం జరిగింది. 21 పనులు వచ్చేసి చెక్ మెజర్ చేయవలసిందిగా చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. 12వ పాయింట్ వచ్చేసి పనుల వద్ద వచ్చేసి సౌకర్యాలు కల్పించలేదని డోర్ టు డోర్ లో వేతనదారులు కల్పించాలని చెప్పేసి తెలియజేశారు. రోజుగార్ నిర్వహించారు. రిజిస్టర్ కూడా మెన్షన్ చేశారు సార్. ఇక్కడ 8వ పాయింట్ కూడా 7 రిజిస్టర్లు వచ్చేసి నిర్వహించారు సార్ ఈ పంచాయతీలో. అవును సార్. అవును సార్. ఇక్కడ మసాలా వెరిఫికేషన్ కూడా 50% చేశారు సార్. 50% వచ్చేసి చేయలేదు. 10వ పాయింట్ వచ్చేసి వర్క్ ఫైల్లో వచ్చేసి 14 డాక్యుమెంట్లు నిర్వహించడం జరిగింది. 11వ పాయింట్ సార్, ఇక్కడ ఈసీ చెక్ మెజర్ వచ్చేసి 53 పనులు వచ్చేసి 32 పనులు చేశారు. 21 పనులు చేయలేదు సార్. సార్ అంతే సార్ ఈ పంచాయతీ సంబంధించి. తదుపరి గ్రామ పంచాయతీ పాలసముద్రం గ్రామ పంచాయతీ. మొదటిగా ఖర్చు సార్ మొత్తంగా 29 పనులు చేయడం జరిగింది. 32 లక్షలు ఖర్చు చేశారు సార్. రెండవ అంశం గ్రామ సభ నిర్వహణ. మూడవ అంశం కేటగిరీ వైజ్ పనుల వివరాలు సార్. నాలుగవ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. అవును సార్. 32 lakhs సార్. ఆరో అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదు సార్. 7వ అంశం నుంచి చెక్ మెజర్ చేశారు సార్ ఈసీ గారు. మాస్టర్ వెరిఫికేషన్ కూడా 50% చేస్తున్నారు సార్ పంచాయతీలో. 10వ అంశం నుంచి 7 రికార్డు నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు సార్. 5వ అంశము కేటగిరీ జాబ్ కార్డు ఇవ్వరాలి సార్. నెక్స్ట్ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదు ఇవ్వడం లేదు సార్. 7వ అంశం వచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయడానికి తెలియజేస్తారు సార్ వెహికల్స్ డోర్ టు డోర్లో. 8వ అంశం వచ్చి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేసిన సార్ ఇది. 9వ అంశం మస్ట్ ఎడ్యుకేషన్. 10వ అంశం 7 రికార్డులు సార్. 11వ అంశం సార్ ఫ్రైడే మీటింగ్ నిర్వహిస్తున్నారు సార్. అదేవిధంగా చేసినటువంటి పనులకు సంబంధించి వర్కలు నిర్వహిస్తున్నారు. 13వ అంశం సార్ 10 పనులకు సంబంధించి వర్క్షాప్ కూడా పేమెంట్ చేశారు సార్. అయితే 10 వర్కులకు సంబంధించి కూడా ఫీల్డ్ ఎవరో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు సార్. ఉన్నాయి సార్. అవును చేస్తున్నాం సార్.
సార్ ఇది. 16వ అంశం వచ్చి క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. సక్సెస్ పోయింది సార్ ఇది. నుంచి పిఆర్ ఖర్చు రావాలి సార్. సచివాలయం రావడం జరిగింది, వైట్ పాస్ ప్లాస్టిక్ రావడం జరిగింది, తనిఖీ చేస్తాను సార్. తదుపరి గ్రామ పంచాయతీ పూలేరు గ్రామ పంచాయతీ. మొదటి అంశం ఖర్చు వివరాలు సార్. పూలేరు సార్ 11 లక్షలు ఖర్చు చేయడం జరిగింది పంచాయతీ ఎందు. రెండవ అంశం గ్రామ సభ నిర్వహణ. మూడవ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. 5వ అంశం కేటగిరీ వైజ్ జాబ్ కార్డు వివరాలు సార్. 6వ అంశం సార్ డిమాండ్ నెరవేరుస్తున్నాడు, తిరిగి రసీదులు ఇవ్వడం లేదు. 24 పన్నులకు సంబంధించి ఈసీ కట్టి ఎగ్జిబిట్మెంట్ చేయడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఇది 25% మస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు సార్ పంచాయతీ ఎందు. పిఆర్ ఖర్చు చూడాలి సార్. 20వ అంశం వచ్చి గ్రామ సభ అర్జీ చేస్తారు జాబ్ కార్డు కొరకు. జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది సార్. జీపీ ఓవర్ సార్. థ్యాంక్ యూ. ముందు రమ్మ వీడియో కట్టమని సార్. ఇంకోటి ఒకసారి అయిపోయింది. అంతగా ఉన్నాడు సార్. నువ్వు కొంచెం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు. 513 జాబ్ కార్డులు మంజూరైతే 370 జాబ్ కార్డులు పనిచేశారు. 353 జాబ్ కార్డులు వారిని కలవడం జరిగింది. 6వ అంశం 68 మంది 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. 7వ అంశం డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు, తిరిగి రసీదు కూడా ఇవ్వడం లేదు. ఎనిమిదవ అంశం 370 జాబ్ కార్డులలో 184 జాబ్ కార్డులు అప్డేట్ చేశారు. 169 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు సార్. 9వ అంశం వర్క్ సైట్ ఫెసిలిటీస్ లో ప్రజల చికిత్స పెట్టే నీడ రెండు కల్పించట్లేదు సార్. 15 సార్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. పదహారు సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. తర్వాత కూడా సేమ్ సార్ 1.9 క్యూబిక్ మీటర్లు తక్కువ పేమెంట్ చేస్తారు. మొత్తం పిఆర్ సంబంధించిన పనులు 16 క్యాల్కులేషన్ 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ వివరాలు. గ్రామ సభకు 19 పరిశీలకులు హాజరు.
పని రకం వారీగా పనుల వివరాలు. 4వ అంశం వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు. 466 జాబ్ కార్డులు మంజూరైతే 250 జాబ్ కార్డుల వారు ఉపాధి పనులు చేశారు. 239 జాబ్ కార్డుల వారికి అమలు పెట్టారు. 6వ అంశం 15 జాబ్ కార్డుల వారు 100 డేస్ కంప్లీట్ చేస్తున్నారు సార్. 7వ అంశం డిమాండ్ తీసుకుంటారు. నో డిమాండ్ తీసుకోవడం లేదు. తిరిగి రసీదులు కూడా ఇవ్వడం. 250 జాబ్ కార్డ్స్ 137 అప్డేట్ చేశారు. 121 అప్డేట్ చేశారు. 9వ అంశం పని వద్ద సౌకర్యాలలో ప్రజలు పెట్టే నీళ్ళ తీరుతూ కల్పిస్తున్నట్టు తెలియజేశారు. 10వ అంశం ఈసీ కార్డు 6 పనులు. 11వ అంశం 7 అప్డేట్ చేస్తున్నారు. వాడు వచ్చాక రోజ్గార్ నివాసం సంబంధించి నిర్వహిస్తున్నారు సార్ మీటింగ్. 13 వర్క్ ఫైల్లో ఎంబుక్ 13 వర్క్ ఫైల్లో ఎంబుక్ జిరాక్స్ జియోటాగింగ్ ఫోటో తప్ప మిగిలిన 12 రకాల అంశాలతో నిర్వహిస్తారు. తర్వాత 14 ఈ ఆర్థిక సంవత్సరంలో 42 పనుల్లో ఒక పని కూడా నేమ్ బోర్డుకి పేమెంట్ చేయలేదు. అలాగే ఏర్పాటు చేయలేదు సార్ దీంట్లో. 15 మక్కువ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 3 పనులకి 3 రోజులకి. 3 రోజులు సార్. రాంపంప్ వచ్చారు. లెటర్ కూడా ఇచ్చారు. పని పోయినా మా డబ్బులు కూడా సేమ్ సార్. మీరు కూడా గ్రామ సభకు వచ్చారు కాబట్టి 5 రోజులకు సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు. పదిహేడు క్యాలిక్యులేషన్ తీసుకొచ్చి సార్ 2.85 క్యూబిక్ మీటర్లు తక్కువ పేమెంట్ చేస్తారు. రసీదు సార్ మళ్ళీ రాసేది మళ్ళీ 9 రోజులు పెట్టింది. మళ్ళీ చెప్పుకుంటుంది. ట్రాన్స్ఫర్ వివరాలు సార్. 3 వచ్చేసి పన్నుల వివరాలు సార్. 4 వచ్చేసి పన్నుల వివరాలు కేటగిరీ సార్. జాబర్లు ఉన్నారు సార్. 47 జాబర్లు మాత్రమే అప్డేషన్ చేయలేదు సార్. మిగిలిన జాబర్లు అప్డేట్ ఇప్పటి వరకు చేసింది సార్.
తనిఖీ అధికారులు కూడా మస్టర్లు తనిఖీ చేశారు సార్. ఎంపీడీఓ సార్, క్లీనింగ్స్ అన్ని మస్టర్లు కూడా కన్సల్ట్ చేశారు. మొత్తం 60 పనులు చేశారు సార్. ఈసీ సార్ 50 పనులు చెక్ మెజర్మెంట్ చేశారు, 9 పనులు చేయలేదు సార్. రోజ్గార్ దివస్ మే నెల వరకు నిర్వహించారు సార్. 17/5/2023 వరకు 7 రిజిస్టర్లు అప్డేట్ చేశారు సార్. రిజిస్టర్ 3 మాత్రం మార్చి 31కి లాంచ్ చేశారు సార్. 13 సార్. మస్టర్ ముగించిన తర్వాత 2 రోజులు హాజరుకు వచ్చేసి పేమెంట్ చేశారు సార్. నెక్స్ట్ సార్ 6 రోజుల నుంచి మస్టర్లు 5 రోజులకి పని చేశారు సార్. 6 రోజులకి పేమెంట్ చేశారు సార్. 1 రోజు అదనంగా పేమెంట్ చేశారు సార్. అది కూడా చేయండి సార్. సార్ అదనంగా పేమెంట్ చేశారు సార్. 3 ట్యూబ్కి. నెక్స్ట్ సార్ తక్కువ పేమెంట్ చేశారు సార్. ఇది క్వాంటిటీతో ఉంది సార్. దాంట్లో జరిగింది సార్. 15,29,640 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. 3 వచ్చేసి పనులు వివరాలు సార్. వచ్చినా అక్కడ నేనైతే రోడ్డులో నడిస్తే పని చేద్దామని చెప్తున్నాను. గ్రామ పంచాయతీ నెక్స్ట్ గ్రామ పంచాయతీ సార్. కమ్మవారిపల్లి. మొదటి అంశం సార్. 51 పనులకు గాను 38,23,290 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రెండో అంశం సార్. గ్రామ మూడో అంశం సార్. ఎంసీసీ పనుల వివరాలు సార్. 4వ అంశం సార్. కొలిచిన పొలాల పనుల వివరాలు సార్. 5వ అంశం సార్. 403 జాబ్ కార్డులలో 243 జాబ్ కార్డు రావడం జరిగింది సార్. అందులో 209 మంది వచ్చాం సార్. 34 జాబ్ కార్డు కావడం అందుబాటులో లేదు. 6వ అంశం సార్. కమ్యూనిటీ వారికి జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 52 జాబ్ కార్డుల వారు అందరూ రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. 7వ అంశం సార్. మొత్తం దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ తిరిగి రసీదు ఇవ్వడం లేదు. నోటి మాట నిర్వహిస్తున్నారు. 8వ అంశం సార్. 149 జాబ్ కార్డు అప్డేట్ చేశారు సార్. 60 జాబ్ కార్డు అప్డేట్ చేయలేదు సార్.
బదులాలు తీస్తా 27 పనులు సిద్ధంగా తీసేస్తా 23 పనులు తీసేస్తా. పదకొండు సార్ మొత్తానికి అధికారులు మొత్తానికి బియ్యం చేయడం జరుగుతుంది సార్. 12 లక్షలు సార్ గ్రామ సభ గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. 45 బండ్లకు గాను 12,66,500 ఖర్చు జరిగింది సార్. వెళ్ళాల్సింది సార్ గ్రామ సభ దండోరా వేయడం జరిగింది సార్. 3 అంశం సార్ ఎంపీసీ పనులు వివరాలు సార్. 4 సార్ పొలిసిన పనులు వివరాలు సార్. 5 సార్ 104 జాబ్ కార్డు వారు పనిచేయడం జరిగింది సార్. అందులో 114 జాబ్ కార్డు రావడం జరిగింది. 26 జాబ్ కార్డు వారు అందుబాటులో లేదు సార్. 7 జాబ్ కార్డు వారు అందులో పూర్తి చేసుకోవడం జరిగింది సార్. 7 సార్ పనులు దరఖాస్తు ఇవ్వటం లేదు సార్. 8 సార్ 54 జాబ్ కార్డులను అప్డేట్ చేయలేదు సార్. 9 సార్ పని వద్ద సదుపాయాలు కల్పించాలని కోరారు సార్. 10 సార్ 43 పనులకు గాను 6 పనులకు టెక్నాలజీ తీశారు సార్. 30 పనులకు చేయలేదు సార్. 11 అంశం సార్ మొత్తం తనిఖీ చేయాలి సార్. మొత్తం తనిఖీ చేయడం జరుగుతుంది సార్. 12 సార్ ఏదో రకం ఇవ్వడం జరిగింది సార్. అప్డేట్ కూడా చేస్తున్నారు సార్. గోరంత గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 915 పనులు చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి వేతనాల పరంగా 97,54,264 రూపాయలు ఖర్చు చేశారు. మెటీరియల్ పరంగా 74,84,118 రూపాయలు ఖర్చు చేశారు. మెటీరియల్ వచ్చి మనకి బియ్యంలో 65 లక్షలు జరిగింది సార్ గ్రామ సచివాలయానికి. అవును సార్. ఇంకా 9 లక్షలు అనేది మన విలేజ్ పరంగా జరిగింది. హార్టికల్చర్ మ్యాజిక్ చోక్ ఫిట్ ఈ 2 సార్. బేస్ పేమెంట్ 97,54,000 97,54,000. హౌసింగ్ పనులు వచ్చి 814 పనులు జరిగాయి సార్. మ్యాజిక్ చోక్ ఫిట్ 83 పనులు జరిగాయి మేజర్గా. ఇది రూరల్ హౌసింగ్ సార్. హౌసింగ్ 93 లక్షలు అదే ఉంది సార్. అవును సార్. వేజ్ పేమెంట్ ఎక్కువ సార్. 93 లక్షలు హౌసింగ్ వరకే ఉంది. హౌసింగ్ కాకుండా 3.5 అవును ఒక 3.5 3.5 అనేది మనకి వేతనాల పరంగా జరిగింది సార్. అంతే సార్. అవును సార్. అంటే వేతనాలు ఇచ్చింది 3,50,000 మిగతా హౌసింగే. అంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏమి లేదు అని అర్థమవుతుంది. అంతే కదా. స్వతంత్ర పరిశీలకులు గ్రామ సభ్యులు హాజరు కాలేదు సార్. మూడో పాయింట్ ఉపాధి హామీలో జరిగిన పనుల యొక్క ఖర్చుల వివరాలు. 4వ పాయింట్ అందులో జరిగిన పనుల యొక్క వివరాలు. తర్వాత సంబంధించి ఫ్లోరింగ్
అందులో బేసిక్ లెవెల్లో ఉంది కానీ ఇప్పుడు సర్కులర్ వచ్చింది సర్కులర్ బాగా సరే సరే దాన్ని బేసిక్ అయితే వేసేస్తాం అవసరం అయితే మానవాళ్ళు గ్రామ పంచాయతీ టీఏఎఫ్ఏ ఆరు పంటలకు సార్ వీల్నెస్ అంటే సార్ వారానికి 嗯。
వాళ్ళకి చాలా